ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధం పద్యాన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 421 పద్యం. వాసవి అయిన గడ్డింతిని, వాసవి అయిన గడ్డింతిని, వాహినులందు జలంబున్ త్రావగా, ఈ చరణములెవ్వడిటు నిర్దళితంబుగా చేసే వాడు తాకే చరుడైన వాని మణికీలిత భూషణయుక్త బాహులన్ ఏ చని త్రుంచి వైతు విను వీధికి ఏగిన నేలడాగినన్. వాసవి నోటికి రుచి అయినట్టి గడ్డిని తిని వాహినులు నదులు కాలువలు అందు జలంబున్ నీరు త్రావగా తాగుతుండగా నీ యొక్క చరణంబులు పాదములను ఎవడు ఇటు ఈ విధముగా నిర్దళితంబుగన్ ఖండితముగా చేసెను వాడు తాను ఖేచరుడు ఆకాశమున తిరుగువాడు అయినప్పటికీ వాని యొక్క మణి రత్నములు కీలిత చెక్కిన భూషణ అలంకారములతో యుక్త కూడిన బాహువులన్ చేతులను వేచని శీఘ్రముగా వెళ్ళి త్రుంచి ఖండించి వైతున్ వేయుదును. విను ఆకాశ వీధి మార్గము కిన్ కు ఏగినన్ వెళ్ళిన నేలలో దాగికొనెనను. భావము: నోటికి రుచించిన గడ్డి పరగలు తిని కాలవల్లో నీళ్లు తాగి బతికే సాధుజీవివైన ఈ పాదాలను ఇలా ఎవడు నరికేశాడు? వాడు ఆకాశంలో తిరిగేవాడైనా సరే వెంటనే వెళ్ళి వాడి చేతులు మణి కంకణాదులతో సహా నరికి పారేస్తాను. వాడిని వదలను. వాడు నింగికి ఎగిరిపోయినా నేలలో దూరిపోయినా సరే వదలను అనగా ఇక్కడ భూదేవి ధర్మదేవతలు గోవృషభ రూపాల్లో ఓ చోట గడ్డి మేస్తున్నాయి. కలికాలం ప్రవేశించడం వల్ల ఇద్దరూ దీనంగా ఉన్నారు. పైగా ధర్మదేవత ఒంటికాలం మీద ఉంది. ఇంతలో కలిపురుషుడు వచ్చి ఇద్దరిని సిద్ధగతనుతున్నాడు. పరిషత్ విధివశాత్తు ఇదంతా చూశాడు. కోపంతో కలిని నిగ్రహిస్తూ వృషభ రూపులను ఓదారుస్తూ వృషభ రూపినితో ఇలా అంటున్నాడు అన్నమాట. తర్వాత 422 వచనం. అని మరియు గోరూపమైన భూదేవితో ఇట్లనియే అనగా అని పలికి పరిషత్ గోరూపద అనే భూదేవితో ఇలా అన్నాడు. 423 పద్యం. అగణిత వైభవుండగు మురాంతకుడక్కడ పోయెనంచు. అగణిత వైభవుండగు మురాంతకుడక్కట పోయెనంచు. ఏ వగలన్ కృషించి నేత్రముల వారి కణంబులం తెకుమమ్మా లోన్ బెగడకుమమ్మ మద్విసిక బృందములన్ వృషలున్ వధింతు నా మగడి మిజూడవమ్మ వెరమ్మ నగదమ్మ శుభప్రదాయిని. అగణిత ఎంచుటకు వీలు కాని అనగా లెక్కింపుటకు వీలు కాని వైభవము గలవాడు అగో అయినట్టి మురాంతకుడు అనగా కృష్ణుడు అక్కట అయ్యో పోయన్ సరెను అంచును ఏ విధమైన పగలన్ శోకముతోను కృషించిపోయి అనగా చిక్కిపోయి నేత్రముల కనులలో వారి నీటి కణంబులను బిందువులను తీసుకురాకుము. అమ్మా తల్లి లోపల బెగడుకుము భయపడకుము అనగా బెంగపడకు. అమ్మా తల్లి నా యొక్క విశిఖ అనగా బాణముల బృందములన్ సమూహముల చేత వృషలున్ ఆ పాపాత్ముని వధింతున్ సంహరించుదును. నా యొక్క మగతనమును శౌర్యమును అనగా
మగతనమును లేదా శౌర్యమును అంటాం. మగటి మీనంటే చూడవమ్మా చూడుము తల్లి, వెరా భయపడుట మానవలసినది కదా కదా. అమ్మా తల్లి శుభములను ప్రదాయిని ఇచ్చేదానా భావము. అమ్మ అనంత వైభవోపేతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడనేటువంటి ఆవేదనతో కృషించి మున్నిరువుగా ఎడవకు, మనస్సులో దిగులు పెట్టుకోబోకు. కళ్యాణదాయనమైన నిన్ను తన ఈ దుర్మార్గుణ్ణి ఇప్పుడే నా బాణాలతో నేల కురుస్తాను. నా పౌరుషమును చూడు తల్లి, భయకంపితము కాబోగమమ్మా. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.